కొద్దిపాటిగా వచ్చిన ఈ జనం మహాసైన్యంగా మారిపోతున్నారు. ఇప్పుడు వారు మన దేశాన్ని పరిపాలించే పరిస్థితిలో అంతగా వారు విస్తరిస్తున్నారు కనుక ఇప్పుడు నువ్వు పని చేయాలి. నువ్వు వెళ్ళి ఆ హాస్పిటల్లో ఉంటున్న మంత్రసానులు ఉంటారే, ఏమండి డెలివరీ చేసే వాళ్ళు ఉంటారే, వాళ్ళని తీసుకొని రాలే. తెచ్చినాడు. తెచ్చి జాగ్రత్త విను. ఈ హెబ్రీ స్త్రీలు వారు కానుపు మీద పిల్లలు కనగానే పీక పిసికేసి సైలెంట్ గా చంపి అర్థమవుతుందా? ఒకవేళ వాళ్ళని చంపలేదా మిమ్మల్ని చంపేస్తా. ఇప్పుడు వాళ్ళకి ఏమొచ్చింది? కష్టకాలం వచ్చింది. అందరూ చెప్పండి, ఏమొచ్చింది ఇప్పుడు వాళ్ళకి? కష్టకాలం. ఇప్పుడు ఈ మంత్రస్థానం ఏం చేయాలి? ఖచ్చితంగా ఆ పని ఇప్పుడు చెయ్యకపోతే మరణము వారికి విధించబడుతుంది. ఇప్పుడు కష్టాలు. విచిత్రం ఏంటో తెలుసా? ఈ మంత్రసానులు ఎవరికి భయపడలేదు, రాజుకు భయపడలేదు, ఎవరికి భయపడలేదు. ఎవరికి భయపడ్డారంటే దేవునికి భయపడిన ఈ మంత్రసానులు కష్టాలు ఎదుర్కోవడానికి తెగించి ఉన్నారు. ఇప్పుడు ఆయన అంటాడు, నీ కష్టములను నేను ఎరుగుతును. దేవునికి భయపడిన వాళ్ళట ఇప్పుడు వెళ్ళి ఏమంటే కానుపు అవుతున్న ఆ హెబ్రీ స్త్రీలు ఏమంటే ప్రసవ వేదన పడి వాళ్ళు ప్రసవించి పిల్లల్ని కనేస్తా ఉంటే ఒక్కరిని కూడా చంపలేదట. ఈ లోపు ఏంటరే ఏమైందిరా చంపమన్నా కదా, ఏం చేశాడు? అప్పుడు వాళ్ళు వచ్చాకరయ్యా, వాళ్ళు హెబ్రీ స్త్రీలయ్యా, చాలా చురుకైన వాళ్ళయ్యా, మేము వెళ్ళక ముందే పిల్లల్ని కనేసేస్తున్నారయ్యా. చెప్పండి, ఎవరికి భయపడ్డారు వీళ్ళు? అంటే వాళ్ళకి వచ్చే కష్టం గురించి వాళ్ళకి తెలిసి, మాకు మరణం విధించబడుతుందని తెలిసి, మాకు చావు వస్తుందని తెలుసు, మమ్మల్ని చంపుతారని తెలుసు, ఇంత కష్టములో కూడా వారు ఎవరికి భయపడ్డారంటే, నేను అంటాను, అలాంటి మరణ పరిస్థితులు నీకు వస్తున్నాయి అనే సంగతి తెలిసిన, నీకు రావలసిన వాట నీకు రాదు అని తెలిసిన, నీకు రావలసిన సొత్తు నీకు రావలసింది రాకపోయిందని తెలిసిన, నీకు ఏదైతే రాకుండా అడ్డుగా ఉన్నా, నేను అంటాను, దేవునికి భయపడవాడు శత్రు పెట్టే కష్టాలకు భయపడాడు. 7 దీప స్తంభముల మధ్య సంచరించుచున్నవాడు నీ కష్టములను నేను ఎరుగుతును. అమ్మా, నీ కష్టాలైనా కుటుంబంలో కష్టాలు, భర్త ద్వారా కష్టాలు, పిల్లల ద్వారా కష్టాలు, భార్య ద్వారా కష్టాలు, ఉద్యోగంలో కష్టాలు, వ్యాపారంలో కష్టాలు, మనం చెప్పిన కష్టాలు వచ్చినాయి అని చెప్పి ఎప్పుడైనా యోబు భక్తుడు తిరుగుబాటు చేయడం కానీ, వ్యతిరేకంగా మాట్లాడడం కానీ, లేకపోతే అయ్యా అసలు ఉన్నావా అని అనడం కానీ, నాకెందుకు వచ్చింది అని అనడం కానీ ఎప్పుడైనా యోబు భక్తుడు నోట వినపడిందా మాట? చిన్న ఉద్యోగం లేకపోయినా, చిన్న ఆర్థిక ఇబ్బందులు కలిగినా, ఇంట్లో భార్య భర్తల మధ్య సమస్య వచ్చినా, భర్త కాస్త వేధిస్తున్నా, ఆ కష్టాలు వచ్చి మనం అనే మాట ఏంటో తెలుసా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటే వింటాడు కదా. అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా? ఒక మాట చెప్పనా? ద్వేషించబడిన లేయాను చూచిన దేవుడు ద్వేషించబడిన లేయాను మొదటి స్థానంలో కూర్చోబెట్టినట్లుగా నిన్ను నీ స్థానాన్ని దేవుడు మార్చబోతున్నాడు. ఇంట్లో కష్టం, భర్త ద్వేషిస్తున్నాడు, తండ్రి ద్వేషిస్తున్నాడు, కుటుంబము ద్వేషిస్తుంది, ఇంటి వాళ్ళందరూ ద్వేషిస్తున్నారు. మాటలు చెప్పాలని అంటే ద్వేషించబడిన ఈ లేయ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? ఒంటరిదైపోయి. ఒక మాట చెప్పనా? భర్త 2 రోజులు మాట్లాడకపోతేనే తలుపులు వేసుకొని ఏడుస్తున్నావే 2 రోజులకే. మరి లేయను జీవితకాలం అంతా ద్వేషించినప్పుడు లేయ ఎంత ఏడ్చి ఉండాలి, ఎంత బాధపడి ఉండాలి? ఒక మాటలో చెప్పాలని అంటే చనిపోవాలని ఆలోచన కూడా వచ్చుంటది కదా. కానీ ఆ సమయాలలో కూడా, ఆ కష్టకాలంలో కూడా ఆమె ఏమని రాస్తుందో తెలుసా? నేను నా కుమారుడికి యోధా అని పేరు పెడతాను, ఈ కష్టకాలంలో నేను దేవుణ్ణి స్తుతిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోబు భక్తుడా, నీ పరిస్థితి ఏంటి? ఈ కష్టకాలంలో నా దేవుని నేను స్తుతిస్తాను.
కష్టాలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని పరుగులు తీయదు. ఈ కష్టాలు దేవుడిని కలుగ చేస్తున్నాడు. ఈ శ్రమ దేవుడిని కలుగ చేస్తున్నాడు. ఈ ఇబ్బంది దేవుడిని కలుగ చేస్తున్నాడు. ఈ కష్టకాలంలో నిలబడతావా, తొలగిపోతావా? ఇదే కదా ప్రభు పరీక్షించేది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. చేతులేదో కలేరియో చెప్పండి. కొంచెం నోరు. శిష్యుడైన స్టీఫెన్ భక్తుడైన స్టెఫెన్ సువార్తను ప్రకటిస్తున్నాడు. ఈలోపు రాళ్ళతో విసురుతున్నాడు. రాళ్ళు విసురుతామంటే నెమ్మదిగా కళ్ళు మూసి ఆకాశం వైపు అలా తల ఎత్తేటప్పటికి ఒక దర్శనము చూస్తున్నాడట. ఏంటి ఆ దర్శనం అంటే యేసయ్య తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్న దర్శనం చూస్తున్నాడు. ఆ మాట చదువుతారు చూడండి. ఆ మాట ఎంత అద్భుతమైన మాట చూడండి ఒకసారి. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 54 నుండి 57 వచనాల వరకు చదవండి అమ్మా.